జనగామ మండలంలోని గానుగుపహాడ్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గా అనూష ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె తనపై నమ్మకం ఉంచి మంచి మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గానుగుపహాడ్ గ్రామ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి సత్వర పరిష్కారం దిశగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం పలువురు బీజేపీ నాయకులు సర్పంచ్ అనూషను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు అనుష. నేను గానుపాడు గ్రామ సర్పంచ్గా ఎన్నికైన. ఫస్ట్ మాపై నమ్మకం ఉంచి ఈ గానుపాడు గ్రామ ప్రజలందరూ మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక ఇంటికి పెద్ద బిడ్డ పెద్ద కొడుకులాగా మేము ముందుండి ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏముంటాయో అవి ప్రజల సమస్యలు కాకుండా మా సమస్యల్లాగా మా మీదేసుకొని పనిచేస్తాము. అలాగే ఈ గానుపాడు గ్రామాన్ని ఈ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే ఆదర్శవంత గానుపాడు గ్రామంగా తీర్చిదిద్దుతామని నా యొక్క ప్రార్థన. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి గానుపాడు సర్పంచ్ అనుష మైపాల్ గారు మరి ఈరోజు ఎక్కడుంది భారతీయ జనతా పార్టీ అన్న వ్యక్తులకు మేము సమాధానం చెప్తున్నాం. ఇలా అర్బన్ ఏరియాలనే భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పినటువంటి వ్యక్తులకు ఈరోజు అర్బను మాదే, రూరలు మాదే. ఈరోజు జనగామ నియోజకవర్గం లోపల గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు 8 సర్పంచ్లను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది. ఈ జైత్ర యాత్ర ఈ గానుపాడు గ్రామం నుంచే మొదలైంది. రానున్న రోజుల లోపల ఖచ్చితంగా ఈ జనగామ నియోజకవర్గం లోపల అదేవిధంగా జిల్లా లోపల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి తీరుతాం. అదేవిధంగా ఈ గానుపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.